మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. తెలంగాణకు సంబంధించి దీంట్లో మొదటిగా ఉన్న వార్త కేపాల్పై లైంగిక వేధింపుల కేసు. మనకు తెలుసు కదా కేపాల్పై ఇది ఒక కొత్త వెరవడి అనుకోవాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే కేపాల్పై లైంగిక వేధింపుల కేసు పంజాగుట్ట పోలీసులు తీసుకోవడానికి ముందుగా ఒక యువతి ఎవరైతే వచ్చే కేసు పెట్టారో వెంటనే సడన్గా ఏం తీసుకోలేదు. ఆమె దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం చూసిన తర్వాతనే ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కేపాల్పై కేసు నమోదు చేశారు. కేపాల్ ఆఫీసులో ఎవరైతే ఉద్యోగం చేస్తుందో ఆ సదరు యువతి ఎవరైతే కేసు పెట్టారో ఆ యువతి ఎక్కువగా తన ఆఫీసులో నైట్ షిఫ్ట్లో చేసేదంట జాబు. కావాలని కేపాల్ ఎక్కువగా ఆమెను నైట్ షిఫ్ట్లో వేసేవాడంట జాబు. కాబట్టి ఆ నైట్ షిఫ్ట్లో కొన్ని అవర్స్ 8 అవర్స్ 12 అవర్స్ ఉన్న సమయంలో అనేక అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపడం, ఆమెకు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం, ఫోన్ చేయటం, ఇలా పదే పదే డిస్టర్బ్ చేసి మొత్తం ఆ యువతి ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ తన దగ్గర ఉంచుకుంది. కేపాల్ యొక్క ఏదైతే ఈ అసభ్యకరమైన మెసేజ్లు, అసభ్యకరమైన ఫోన్లు మాట్లాడటం, కావాలని ఆమె నైట్ షిఫ్ట్ వేయటం, ఆమెని కొంత లైంగిక వేధింపుల కారణంగానే ఆమె ఉద్యోగం మానేసిన తర్వాత ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్తే పంజాగుట్ట పోలీస్ స్టేషను కేపాల్ కాబట్టి వెంటనే కేసు తీసుకోకుండా అసలు ఏంది వాస్తవాలు ఏంది అని చెప్పేటువంటి దాంట్లో పడి కొంతవరకు ఆమె దగ్గర ఉన్నటువంటి ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అవన్నీ కొంతవరకు సేకరించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి ఇది తీసుకోదగ్గ కేసే. ఎందుకంటే మనం వెళ్ళి ఎవరు పడితే వాళ్ళ మీద పేర్లు పెట్టి కేసులు పెడితే కొంచెం ఎవరైతే పబ్లిక్లో కొంచెం బాగా పేరున్న వ్యక్తులు లేకపోతే సెలబ్రిటీసు ఇలా వెళ్ళిపోయి మనం వెంటనే కేసు పెట్టేసామనుకోండి, తీసుకోరు కదా. అదేవిధంగా ఒక వాస్తవ రూపానికి వచ్చిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి ఏంది, ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంది, చెప్తున్నటువంటి కేసు ఎంతవరకు కరెక్టు ఏందని మొత్తం ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు మొత్తం పరిశీలించి ఆమె ఫోన్లో ఉన్నటువంటి చాటింగ్లో, ఆమె ఫోన్లో ఉన్నటువంటి వీడియోలో, ఆమె మాట్లాడిన రికార్డింగ్ కాల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎంతో కొంత నిప్పులేంది పొగరాదన్న వాస్తవంగా కొంచెం తీసుకొని దానికి సంబంధించి ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కేపాల్ నెగిటివ్ చేయాలని కాదు, కేపాల్ ఈ గతంతో పోల్చుకుంటే కేపాల్ ఈ మధ్యన చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కనుక మనం గమనిస్తూ ఉంటే కొంతవరకు ఆలోచింపజేసేవిగా ఉంటున్నాయి. కేపాల్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే గతంలో చేసిన వ్యాఖ్యలు ఆలోచింప చేసేవి కాదు కానీ కేపాల్ చేసేటువంటి కొంత మాటల వరవడి, కొంత యాక్షను, కొంత మేళవింపుగా ఉండేటువంటి కొంత హైడ్రామా, కొంత డిఫరెంట్ స్టైలు చెప్పేటి కొంచెం హాస్యాస్పదంగా ఉండి వాళ్ళు చెప్పేటువంటి కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ కూడా హాస్యాస్పదంగా నేను ఇన్నాళ్ళు. కాకపోతే ఆయన చేసేటువంటి ఒక రకమైనటువంటి ఒక వింత ధోరణి, ఎక్కడో మెస్ప్రైజ్ ఏదో ఎవరితో కలిసినట్టు, ఎవరితో మాట్లాడినట్టు, సమస్యలన్నీ తనే తీర్చినట్టు చేసినట్టు వ్యాఖ్యల పట్ల అతను దాదాపుగా నవ్వుల పాలవటం మనం చూసాం గతంలో. ఎందుకంటే ప్రపంచంలో జరిగే అనేవి కూడా కేవలం మన తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రపంచంలో జరిగే అనేక విషయాలని కూడా తనే స్వయంగా పరిష్కారం చేసినట్టు, తనే ఆ దేశాధ్యక్షతను కలిసినట్టు, దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం తనే చూపినట్టు, తన మాట విన్నట్టు ఆ ఒక రకమైనటువంటి అలైజేషన్లో మాట్లాడతారే. ఆ విధంగా మాట్లాడటం వల్ల కొంతవరకు కొన్నాళ్ళు కామెడీగా తీసుకున్నారు, పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఎన్నికల సమయంలో అతను చేసేటువంటి హడావుడి, అతను చేసేటువంటి వింత ప్రవర్తనలు, వింత కామెడీలు, తర్వాత దానికి సంబంధించి కొన్నాళ్ళు అలా కొంతకాలం గడిచింది, కొంత హాస్యాస్పదంగా తీసుకొని ఏదో కొంచెం రీల్స్కి గురవటం జరిగింది. తర్వాత ఆమె పర్సన్గా ఉండేటువంటి మేనకోడలు ఎవరో జ్యోతి అని ఒక ఆమె ఉండేది, దానికి సంబంధించి కొన్నాళ్ళు అదొక రకమైనటువంటి వార్తలు డిఫరెంట్ కాన్సెప్ట్తో నడిచింది. తర్వాత ఎప్పుడైతే విపరీతమైనటువంటి ట్రోల్స్కి బాగా గురైంది ఎప్పుడంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తన సనాతన ధర్మం మీద తన వాయిస్ వినిపించారో, గట్టిగా చెప్పారో, ఆ సమయంలో మాత్రం కేపాల్ మాత్రం టూ మచ్గా రెచ్చిపోవటం జరిగింది పవన్ కళ్యాణ్ మీద. ఆ సమయంలో అనేక ట్రోల్స్ గురవటం జరిగింది. అటుపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కేపాల్ని గతంలో ఏదైతే అతను చెప్పే వ్యాఖ్యల్ని లైట్గా తీసుకుని ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకుని కామెడీగా తీసుకున్న వాళ్ళు దానికి సంబంధించి ఎప్పుడు దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద నోరు విప్పారో ఆ సమయంలో ఇతను చేసిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ విమర్శించేటువంటి వ్యవహారం, ప్రతినిత్యం ప్రతిరోజు అదే పని మీద పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి వ్యాఖ్య మీద దానికి సంబంధించినటువంటి ఆయన
చెప్పేటువంటి విధానం కేఏ పాల్ పవన్ కళ్యాణ్ మీద చేసేటువంటి వ్యంగ్యాస్త్రాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పట్ల ఉన్నటువంటి ఏదైతే కృతజ్ఞత ఉందో ఒక పార్టీ మీద ఒక పార్టీ ఎన్నికల సమయంలో చేసుకున్నటువంటి సహాయ సహకారాలు, కూటమి ప్రభుత్వంలో చేసుకున్నటువంటి సహాయ సహకారాలను బట్టి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వాస్తవ రూపాలు ఏదైతే బీజేపీతో కేంద్రంలో మాట్లాడి ఒప్పించడం కానివ్వండి, కూటమి ఏర్పడటానికి గతంలో చంద్రబాబు నాయుడికి బీజేపీకి మధ్య వచ్చినటువంటి గ్యాప్ని తొలగించే విధంలో తను పడ్డ కష్టాలు కానివ్వండి, అనిపించుకున్నటువంటి మాటలని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నారు, అనిపించుకున్న మాటలు కానివ్వండి, ఈ విధంగా కొంత అప్పుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం, ఆయన్ని కలవటానికి వెళ్ళటం, దానికి సంబంధించినటువంటి జరిగినటువంటి పెద్ద రాద్ధాంతం, తర్వాత ఏకంగా బయటకు వచ్చి లోకేష్, ఇటుపక్క పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వీళ్ళందరూ సినీ నటుడు బాలకృష్ణ, వీళ్ళందరూ బయటకు వచ్చి ఒకసారిగా నేను ఇలా కూటమితో కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాను, ఈసారి ఎన్నికల పొత్తులో భాగంగా వెళ్తున్నానని ప్రకటించడం, ఆ తర్వాత బీజేపీ కలిసి వస్తే మంచిది, రావడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే చేసేదేం లేదు, ఇలా వెళ్తామని చేసినట్టు వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు ఒక వ్యంగ్యాస్త్రాలుగా తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టినటువంటి కేఏ పాల్ అవసరమైతే నా పార్టీలో కలుద్దాం, అందరం కలిసి ఎన్నికలకు వెళ్దాం, నేను నీకు నా పార్టీలో అవకాశం ఇస్తానని చెప్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉండేది. పవన్ కళ్యాణ్ ఇతను పిలవటం ఏంది, ప్రజాశాంతిలో పార్టీలో చేరటం అంటమేంది, ఇక్కడ నిన్ను ముఖ్యమంత్రి చేస్తానంటమేంది, ఇలా పెద్దగా సీరియస్గా పట్టించుకోవాలా, దాన్ని నవ్వులుగా తీసుకున్నా. ప్రతి వాళ్ళు కామన్గా మనం ఏదన్నా మూవీలో బ్రహ్మానందం కనబడగానే తెలియకుండానే మనలో ఒక నవ్వు వచ్చేసిద్ది. అలాగే ఒక రాజకీయంగా తీసుకుంటే ఇతను చేసేటువంటి వ్యాఖ్యలు, ఇతను సంబంధించిన ఇతను వీడియో రీల్స్ అవగానే నవ్వుకోవటం మొదలుపెట్టేవాళ్ళు. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదా తీసుకున్న తర్వాత, ఎప్పుడైతే అప్పటి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సనాతన ధర్మం ఎప్పుడైతే ప్రకటించారో, సనాతనే తనగా చెప్పుకుని ఎప్పుడైతే ప్రకటించారో, ఆ సంబంధించినటువంటి ప్రక్షాళన, గుడి గోపురాలు సంబంధించినటువంటి ఏదైతే క్లీన్ చేయటం, ఇవన్నీ ప్రతి దాని మీద అతను చేసినటువంటి వ్యాఖ్యలు, సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఒక ఉక్రోషంగా మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా అతను ఒక కామెడీగా చేస్తూ యాక్షన్ చేస్తున్నటువంటి వ్యవహారంతో ఇక ఒక్కసారి ఇన్నాళ్ళు లైట్గా తీసుకున్నటువంటి పబ్లిక్ కానివ్వండి, అభిమానులు కానీ ఎవరిని కానివ్వండి, ఇక కేఏ పాల్ మీద విమర్శనాస్త్రాలు ఇక భారీగా సంధించడం మొదలుపెట్టారు. ఇక కేఏ పాల్ మీద అటాకింగ్ బాగా మొదలైందనమాట. ఇంకా ఆ విధంగా ప్రతినిత్యం కేఏ పాల్ వార్తలు నిలిచినాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రత్యక్ష రాజకీయాల మీద అతను మాట్లాడేటువంటి మాటలు కొంతవరకు ఓకే, ఇతను మాట్లాడే మాటలు కొంత హుందాతనంగా ఉంటున్నాయి అని ఈ మధ్యన కొంచెం రిసీవ్ చేసుకుంటున్నారు. కేఏ పాల్ సంబంధించి అతను మాట్లాడిన మాటలు కొంతవరకు ఆలోచింపజేసే విధంగా, అతను చెప్పేటువంటి విషయాలు, ప్రశ్నోత్తరాలు, అతను ఇచ్చేటువంటి సంధించే ప్రశ్నలు కానివ్వండి, కొంతవరకు బెటర్గా అనిపిస్తున్నాయి. మళ్ళీ దాంట్లో ఎక్కడో ఒక చోట మసాలా యాడ్ చేస్తారు ఆయన. ఒక్కసారిగా సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒకసారి మళ్ళీ కూర్చున్న చోట నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయేవాడు అప్పటికి కూడా, ఈ మధ్యకాలంలో కూడా. సరే, దాన్ని కొంతవరకు ఓకే లైట్ తీసుకున్నారు. అతను చెప్పిన మంచినే, కొంచెం చేసిన విమర్శలనే కొంతవరకు తీసుకోవటం ఈ మధ్యన మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ విషయంలో కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా నేను వెళ్ళి మాట్లాడతాను, దానికి సంబంధించినటువంటి విషయాలు నేను మాట్లాడుకుంటాను అని చెప్పి ఆ సీజ్ఫైర్ ప్రకటించడానికి ముందు నేనే మాట్లాడాను అనగానే మళ్ళీ కొంతసేపు మళ్ళీ నవ్వులు పాలవటం జరిగింది. ఆ తర్వాత గాజాకు సంబంధించిన కానివ్వండి, ఆ తర్వాత ఎక్కడైతే కొంతమంది భారతీయులు చిక్కుకున్నారు వేరే దేశాల్లో, దానికి సంబంధించినటువంటి మాట్లాడే విషయం నేను వెళ్ళి మాట్లాడని తీసుకొస్తాననే విషయంలో కానివ్వండి, ఇలా ప్రతినిత్యం వార్తల్లో నిలవటం, ఇటు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఇలా ప్రతినిత్యం వార్తల్లో నిల్చోవడం మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ మధ్యకాలంలో కొంతవరకు వాస్తవాలు మాట్లాడుతున్నాళ్లే, కొంతవరకు ఆ వాస్తవాల్లో కూడా కొంతవరకు మళ్ళీ వేరే జోన్ వెళ్ళిపోతాడు, అయినప్పటికీ కూడా కొంతవరకు తీసుకుంటున్నారు, పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఒక్కసారిగా ఇదొక యాంగిల్, కొత్త యాంగిల్. ఎప్పుడైతే యువతిని ఇలా లైంగిక వేధింపులు అనేది కొత్తగా వచ్చినటువంటి వార్త కాబట్టి, మళ్ళీ దీనికి సంబంధించినటువంటి పంజాగుట్ట పోలీసులు ఎప్పుడైతే యువతి ఇచ్చినటువంటి కేసు నమోదు తీసుకున్న తర్వాత కేఏ పాల్ ఆఫీస్కి వెళ్ళడం కూడా జరిగింది. పోలీసులు అక్కడికి వెళ్తే ఆఫీసు తాళాలు వేస్తున్నాయి, అక్కడ ఎవరు లేరు, ఆఫీస్ రన్నింగ్లో అయితే లేదు. సరే, తర్వాత కేఏ పాల్ ఫోన్లో మాట్లాడడానికి కూడా ప్రయత్నించారు పంజాగుట్ట పోలీసులు. ఫోన్లో ఎక్కడ అతను అందుబాటులో లేకపోవడం వల్ల దీన్ని అయితే ప్రస్తుతానికైతే కేసు తీసుకున్నారు. చూద్దాం, ఇది ఈ కేసు ఏదో భారీ స్థాయిలో నుంచుందా లేదా అని మనం డిసైడ్ చేయలేము. కానీ దీంట్లో వాస్తవ పరిస్థితులు ఏంది, కేఏ పాల్ దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు, అసలు ఆ యువతితో అతను చేసినట్టు అసభ్యకరమైన చాటింగ్ లేంది, అసభ్యకరమైన మాటలు ఏంది, అసలు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిందంటే కారణం ఏందనేది ఇటుపక్క కేఏ పాల్ నోటి గుండా వినాలి. అసలు ఏం జరిగిందనేది తర్వాత దీని గురించి సంబంధించిన విషయాలు తెలిస్తే, ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో కేఏ పాల్పై లైంగిక వేధింపు కేసు అనేది. తర్వాత ఎప్పుడైతే ఈ మధ్యన ఈవీఎంల హ్యాకింగ్ పై ఢిల్లీ ఈ మధ్యన ఈవీఎం హ్యాకింగ్ పదే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాము. భారీ స్థాయిలో ఓటర్లను మాత్రం కొత్త ఓటర్లను చేర్చడం, ఈవీఎంల హ్యాకింగు, తర్వాత ఒకే ఇంట్లో నుంచి కొన్ని వందల ఓట్లని చేర్చడం,
బెంగళూరు సంబంధించినటువంటి ఒక నియోజకవర్గంలో అన్ని జరిగినటువంటి వాటిని ఉదాహరణగా తీసుకుని చూస్తే అలా ఇలా దేశవ్యాప్తంగా చాలా నియోజకవర్గాలు భారీ స్థాయిలో ఓట్లను గండి కొట్టారు. కాంగ్రెస్ ఓటమికి కారణమైంది. ఈ విధంగా దొంగ ఓట్లు నమోదు చేయటం కానివ్వండి, కొంత వేరే ఓటర్లను తీసేయటం కానివ్వండి, చేసినటువంటి ఏదైతే ఎన్నికల కమిషన్తో సహా చేసినటువంటి ఏదైతే ఈ భారీ కుట్రకోణం వల్లే కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా చేస్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా చేస్తున్నారంటూ మొదటగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య కాలంలో దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్గా ఇంకొక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఏ నియోజకవర్గాలు ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని, భారీగా ఓటింగ్ ఎలా విధంగా గురవుతుంది అనే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ మధ్యన పదే చెప్పడం మనం చూసాం. దానికి సంబంధించగానే ఈ విధంగా ఈవీఎంల హ్యాకింగ్ అంటూ కూడా వచ్చినటువంటి వార్తలను బట్టి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. 70 ఏళ్ళుగా వాళ్ళు ఈవీఎం హ్యాకింగ్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తే రైటా, మేము చేస్తే తప్ప అనేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారినాయి. అదేవిధంగా ఢిల్లీ సీఎం మాజీ సీఎం కేజ్రీవాల్ చేసిన గతంలో చేసిన వ్యాఖ్యలు దాన్ని బయటికి తీస్తూ ఈ విధంగా ఈవీఎంల హ్యాకింగ్ గురించి కానివ్వండి, రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఈ మధ్యన కొంచెం ఆ వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అది బాగా వైరల్ అవుతా ఉంది. కానీ అది కావాలని ట్రిమ్ చేశారు, అది ఒరిజినల్ వీడియో కాదంటూ కూడా, ఫేక్ వీడియో అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈమె రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యను ఇక్కడ హైలైట్ చేశారు. 70 ఏళ్ళుగా మీరు చేస్తున్నటువంటి ఈవీఎంల హ్యాకింగ్ కంటే మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప అన్నటువంటి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆమె కావాలని చెప్పి ఒక వ్యంగ్యాస్త్రంగా మాట్లాడిన మాటలు, అదేవిధంగా దానికి సాక్ష్యాధారంగా ఢిల్లీ సీఎం మాజీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్ని ఆమె ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యని ఇక్కడ హైలైట్ చేశారు. తర్వాత ఇంకొక ప్రధానమైన వార్త, నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు భరతం పడతా, భవిష్యత్తులో నా జన్మభూమి నా కర్మభూమి కావచ్చు, సిద్దిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు, గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్లో ఆంక్షలు ఉండేవి, ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తా, తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏదైతే ఆ చింతమడక సిద్దిపేట సంబంధించినటువంటి తన స్వగ్రామం చింతమడకలో ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతం ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు కవిత అక్కడికి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే బతుకమ్మ సంబరాల్లో భాగంగా అక్కడ చేసిన వ్యాఖ్యల్ని హైలైట్గా నిలిచానమాట. ఎందుకంటే అతను గతంలో 2004లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయడం వల్ల ఆ స్థానాన్ని వదిలి వెళ్ళడం జరిగింది. తర్వాత దీన్ని కొంతమంది నాయకులు హైజాక్ చేశారు. ఆ తర్వాత చివరికి ఎట్టయిందంటే చింతమడక అనేది సిద్దిపేటలో ఎవరన్నా రావాలంటే కేజీఎఫ్ల ఆంక్షలు ఉన్నాయి దీనికి సంబంధించి, చివరికి ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ కావాలనే కొందరు చంద్రుడు లాంటి మా నాన్నగారి మీద అనవసరమైనటువంటి చేసినటువంటి కొన్ని అవినీతి కారణాల వల్ల చంద్రుడికి ఎలా అయితే మచ్చుందో మా నాన్న మీద ఇలా మచ్చ తీసుకొచ్చారు. ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి నేను రావడానికి నాకేం భయం, ఇది నా స్వగ్రామము, ఎవరన్నా మాత్రం నా మీద ఇలా విధంగా ఆంక్షలు పెడితే మాత్రం నేను పదే మళ్ళీ వస్తుంటాను, దీంట్లో భయపడేది లేదు, ఇది నా స్వగ్రామం అంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి తన సొంత గ్రామం చింతమడకలో ఈ బతుకమ్మ సంబరాల్లో చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ అంటే చాలా ఎమోషనల్ కూడా అయ్యారు దీనికి సంబంధించి. అదేవిధంగా ఆ సందర్భంలో కేటీఆర్ని కూడా పొగడుతులతో ముంచెత్తటం, ఇక్కడ ఈ సొంత గడ్డ మీద మాత్రం నేను ఇక్కడి నుంచే ఇక నా భవిష్యత్తులో నా కార్యాచరణ కానివ్వండి, నా రాజకీయ భవిష్యత్తు కానీ ఇక్కడి నుంచే మొదలవచ్చు, ఇక్కడే నాది అంతం అవ్వచ్చు, కాబట్టి ఇక్కడ నేను రావడానికి కనుక ఎవరైనా ఆంక్షలు పెడితే మాత్రం నేను పదే ఇక్కడ రావడానికి ప్రయత్నిస్తాను, ఇక్కడే ఉంటాను అవసరమైతే, ఇక్కడ మాత్రం సిద్దిపేట రావాలంటే ఏంది కేజీఎఫ్ ఆంక్షలు ఏంది, ఇక్కడి నుంచి అలాంటి చెల్లవు, ఇక నేను రంగంలో దిగానంటూ కవిత చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేసింది తెలంగాణ దినపత్రిక. ఇక ప్రధాన వార్త జిఎస్టీ జోష్ సంబంధించి ఇప్పుడు దీంట్లో ప్రధాన వార్త తీసుకోవాలి. ఈ రోజు నుంచే జిఎస్టీ సంబంధించినటువంటి కొత్త ఉత్సవం ప్రారంభం కాబోతుంది. దేశంలో సరికొత్త చరిత్ర మొదలవుతుంది. సంస్కరణ నిరంతర ప్రక్రియ, కాలం మారుతున్న కొద్దీ దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణలు అవసరం, అందుకే జిఎస్టీ 2.0 ప్రవేశపెట్టి మరో చరిత్ర నాంది పలికామంటూ ఏదైతే ఈ మధ్యతరగతి ప్రజలు అంటే దాదాపుగా ఔషధం కాడి నుంచి పెద్ద లగ్జరీ కార్ల వరకు కూడా ప్రతిదీ కూడా జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత మధ్యతరగతి ప్రజలు పేద సంబంధించినటువంటి తరగతి ప్రజలు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నుంచి భారీగా రేట్లు తగ్గుదల అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి జిఎస్టీ సంస్కరణలో భాగంగా జిఎస్టీ ఎత్తేయడం వల్ల మామూలుగా ఔషధాల కాడి నుంచి పెద్ద లగ్జరీ కార్ల వరకు కూడా ప్రతిదీ కూడా రేట్లు తగ్గనున్నాయి. ఇది గతంలో దాదాపుగా 10-15 రోజులు జరుగుతున్న వార్తలను బట్టి ఈ మధ్య కాలంలో చూస్తే షోరూమ్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఎందుకంటే 22వ తారీఖు నుంచి ఎడితిరిగి జిఎస్టీ సంస్కరణలు రాబోతున్నాయి, భారీగా తగ్గుదల ఉంటున్నాయి. ఏ శాతంలో ఎంతవరకు ఎలా తగ్గుతాయి ఐడియా లేదు, కానీ రేట్లు మాత్రం భారీగా తగ్గుతాయి అనేటువంటి వ్యవహారంతో కారణంగా ఈ మధ్య కాలంలో షోరూమ్లన్నీ కూడా వెలవెలబోతూ ఉన్నాయి. కొన్ని వస్తువులు కొనాలనుకునే వాళ్ళు కూడా
కొన్ని రోజులు ఆగిపోందాం అనేటువంటి వేచి చూసే ధోరణిలో మనం ఈ మధ్యకాలంలో చూసాం. అటువంటి రోజు రానే వచ్చింది. దీనికి సంబంధించి భారీగా తగ్గున్న వస్తువు ధరలు, నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా, ఔషధాల నుంచి టీవీల దాకా ఇప్పటికే తగ్గింపు ప్రకటించిన కొన్ని కంపెనీలు తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత, ధరల తగ్గుదలతో దేశ ప్రజల హర్షాతిరేకాలు. ఈ శరన్నవరాత్రుల ప్రారంభం నుంచే ఈ సంబరాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. కాబట్టి ఈ సంస్కరణ అనేది పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఇంకా సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి. దేశ అభివృద్ధి జరిగే కొద్దీ పరిస్థితులను బట్టి ఆ సంస్కరణలు ఉంటాయి. కాబట్టి జీఎస్టీ సంస్కరణ అనేది దేశంలో ఒక కొత్త అధ్యాయం, కొత్త చరిత్ర ఇది. కాబట్టి ఇది మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలకు మాత్రం చాలా ఉపయోగం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. దశనవరాత్రి ఉత్సవాలు దేశ ప్రజలకు ఈసారి సంబరాలు తెచ్చాయి. వస్తువుల సేవల పన్ను అంటే జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు, బైకుల నుంచి కార్లు, ఎయిర్ కండిషనర్ నుంచి టీవీల దాకా అన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల మొదటి వారంలో ఆమోదించిన పన్నుల స్లాబుల తగ్గింపు ఆచరణలో ఉంది. ఇప్పటిదాకా 5, 12, 18, 28% 4 స్లాబులుగా అమల్లో ఉన్న జీఎస్టీ పన్ను పేద మధ్యతరగతి ప్రజలు అందుబాటులో రానుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది నవశక ఆరంభం అని అనుకోవాలంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా తీసుకొచ్చింది. ఈ జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ నిన్న జీఎస్టీ సంస్కరణలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. ఇది సంస్కరణ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. దీంతో ఇదే ముగింపేం కాదు, ఇంకా భవిష్యత్తులో అనేక సంస్కరణలు ఉంటాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇది ఒక చరిత్ర, ఇది ఒక కొత్త నవశకం అనుకోండి. ఈ భారీగా ఇంతటి స్థాయిలో ఎప్పుడు జీఎస్టీ తగ్గింపు ధరలు జరగలేదు. కాబట్టి మొన్న ఈ శవర్ణాత్రుల నుంచి పేద ప్రజలందరూ సరదా పండగ జరుపుకుంటూ బహిరంగ బాగా ఉత్సాహంగా జరుపుకున్నట్టు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నేటి నుంచి దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం, జీఎస్టీ 2.0తో పేద మధ్యతరగతి డబుల్ బొనాంజా, కొత్త సంస్కరణతో ఆత్మనిర్భరత, వేగంగా దేశాభివృద్ధి, ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను వినియోగించండి, జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఎప్పటికప్పుడు కొత్త వార్త కానీ పాత వార్త అనుకోవాలి దీన్ని. ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త ఫ్లాష్ న్యూస్ లాగానే ఉన్నది, కానీ అది మాత్రం వార్త మాత్రం పాతదే. దీంట్లో పెద్దగా మార్పులే ఉండవు. పోయిన నెలలో తీసుకుంటే దాదాపుగా సెప్టెంబర్ నెలలో ఇంకా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సెప్టెంబర్ నెలలోనే మొదటి వారం నోటిఫికేషన్ వచ్చింది. సెప్టెంబర్ నెల ముగింపులోకి దాదాపుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలని పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కంప్లీట్ చేసుకుని అక్టోబర్ మొదటి వారంలో గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలకి, పంచాయతీ ఎన్నికలు వెళ్తారు తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి కేబినెట్ మొత్తం ఏకాభిప్రాయం మీద వచ్చింది. ఎన్నికలకు వెళ్దామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమోదం తెలిపారు. ఈ వార్తలు గతం నుంచి నడుస్తున్నాయి. ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ప్రకారం కూడా సెప్టెంబర్లో ఎన్నికలు జరగాలి. దీనికి సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలు దాదాపుగా సెప్టెంబర్లో మాత్రం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అనే విషయాన్ని మనం ఆగస్టులో విన్నాం. ఇలా చూస్తుండగానే సెప్టెంబర్ దాదాపు ఈరోజు 22వ తారీఖు కూడా వచ్చింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి నోటిఫికేషన్ లేదు. ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ను కూడా పక్కన పెట్టారు. మళ్ళీ దీనికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి పదే తీసుకొచ్చినట్టు ప్రస్తావిస్తున్నట్టు అంశం మాత్రం బీసీ రిజర్వేషన్. ఈ బీసీ రిజర్వేషన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి 3 ఫైళ్లు రాష్ట్రపతి దగ్గరే, ముర్ము దగ్గరే ఆగిపోయినాయి. కాబట్టి దీని గురించి ఎలా చేద్దాము, కేవలం కేంద్ర ప్రభుత్వం కావాలని అడ్డు తగులుతుంది. తెలంగాణకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశం కావాలని కేంద్రం నాటకాలు ఆడుతుంది. మళ్ళీ దీన్ని ఎలా తీసుకుందాం ఏంది, ఈ వార్తలు పదే మనం వింటానే ఉన్నాము. గత కొంతకాలంగా కాదు, సంవత్సర కాలంగా కూడా ఎప్పటికప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఎప్పటికప్పుడు వాయిదాల పద్ధతిలో వెళ్తానే ఉంది. ఈ నెల ఆ నెల అంటున్నారు. ఎవరైనా పొరపాటున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారులో ఈ ప్రజల నుంచి ఒత్తిడి పెరిగో లేకపోతే మీడియా నుంచి పదే ప్రశ్నలు వేస్తున్నప్పుడు దాన్ని తట్టుకోలేక ఎవరన్నా ఏదో ఒక సమాధానం చెప్పాలనో, లేదో అది తొందరలో రాబోతున్నామని ఈ నెలలోనో ఎవరన్నా పొరపాటున ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా చివరికి చెప్తే దాన్ని పార్టీ నిర్ణయం లేకుండా మీరు సొంత నిర్ణయం ఎలా చెప్తారంటూ వాళ్ళ మీద సీరియస్ అయిన సందర్భాలు చూసాం. ఈ మాత్రం బిల్డప్కి ఎప్పటికప్పుడు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం క్లారిటీ ఎవరన్నా ప్రజలు తాకిడి తట్టుకోలేక, మీడియా తాకిడి తట్టుకోలేక చెప్పిన యాక్షన్లు ఉంటాయి. కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు ప్రజల్ని అది ఈ నెల అంటుంటారు, వాయిదాల పద్ధతి చెప్తా ఉంటారు. మళ్ళీ వీళ్ళనేమనకూడదు. గత ఈ సెప్టెంబర్ నెల మాత్రం అయిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయబోతారని ఆగస్టు నెలలో చెప్పారు. సెప్టెంబర్ 22 వచ్చింది, ఇంతవరకు దానికి సంబంధించలేదు. మళ్ళీ ఎక్కడో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ నెలలో డెడ్ లైన్ విధించింది కాబట్టి మళ్ళీ కొంచెం స్మెల్, మళ్ళీ దీని గురించి ఒక హంగామా క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే, దాని గురించి ఒక క్లారిటీ రావాలి, ద్రౌపది ముర్ము దగ్గర ఆగిన ఫైళ్లు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ వార్త ఏంటంటే దాదాపుగా రిజర్వేషన్ ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం.
ఇది చూడాలి, ఇది ఎంతవరకు మళ్ళీ అమల్లోకి వచ్చిద్దో, ఈ వార్త కూడా ఎంతవరకు నిజమో, నిజంగా వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది చూడాలి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల రెఫరెండమే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ కొత్త ఉత్సాహం తీసుకొచ్చిందంటూ ఒక పక్క కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఈ విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక ఫిస్టేజ్గా వాళ్ళు వెళ్తూ ఉంటే, ఈ స్థానిక సంస్థల ఎన్నికల రెఫరెండం అంటూ కొంతమంది తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ వాయిదా పద్ధతులు జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆ సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మాట మాత్రం ఎప్పటికప్పుడు మిస్ అవుతానే ఉంది. ఈసారి కూడా చూద్దాం. బీసీ రిజర్వేషన్ ఖరారు 2024లో చేసిన కులగణన మేరకే, ఏదైతే 2024లో చేసిన కులగణన ఉంది కదా, దాని ప్రకారం వెళ్దాం. బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇక చేసేదేం లేదు, ఎన్నికలకు వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖరారు 2011 జనాభా లెక్కల ప్రకారం 100% ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట వారికి అందులో 50% స్త్రీలకు సర్కారు పచ్చజెండా ఊపంగా రిజర్వేషన్ ప్రకటన. కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చేటప్పటికి 2011 జనాభా లెక్కల ప్రకారం వెళ్దాం. బీసీ రిజర్వేషన్ సంబంధించి మాత్రం 2024 చేరిన కులగణన మేరకు వెళ్దాం. 100% ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట వారికే ఇచ్చేద్దాం, అందులో 50% మాత్రం స్త్రీలకు ఇద్దాం అంటూ సర్కారు పచ్చజెండా ఊపంగానే రిజర్వేషన్ ప్రకటన. తర్వాత జెడ్పీ సీఓలు ఆర్డీఓలు ఎంపీడీఓలతో నేను కలెక్టర్లు పెట్టి 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఈ వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది ఆంధ్ర దినపత్రిక. చూద్దాం, ఎప్పటికప్పుడు ఏదైతే ఉందో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవోతో వెళ్లేందుకు సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కూడా దశమిలోపే విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. బీసీల రిజర్వేషన్ వ్యవహారంపై కేంద్రం ఎటు తేల్చకపోవడంతో పెంచిన రిజర్వేషన్ అమలు చేసింది వీలుగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A చేసిన సవరణలతో జీవో జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు వచ్చి మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు? మహిళలు వచ్చి 85,35,932, పురుషులు వచ్చి 81,66,732, ఇతరులు 504. దీనికి సంబంధించి ఒక ప్రాతిపదికన దాదాపు ఈరోజు సాయంత్రంలోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక వార్త అయితే మనం వినబోతున్న విషయాలు అయితే అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి చూద్దాం. ఈసారి కూడా ఈ 2024 జనాభా లెక్కల ప్రకారము, తర్వాత 2011 లెక్కల ప్రకారం ఏదైతే ఎస్సీహెచ్లకు సంబంధించి ఈ విధంగా ప్రాతిపదికన ముందుకు వెళ్తామంటున్నారు. మళ్ళీ దీంట్లో మార్పులు ఏమొస్తాయో, మళ్ళీ దీంట్లో ఎవరు అడ్డు తగులుతారో దీనికి సంబంధించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం సవరించుకునేదో చూద్దాం. దీనికి సంబంధించి తర్వాత ఈ H1B వీసా మాత్రం బాగా దీనికి సంబంధించినటువంటి ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. చివరికి యుఎస్లో ఉన్నటువంటి దీనికి సంబంధించిన కొత్త వీసా, ఈ ఎవరైతే H1B వీసా రుసుములో ఒక్కసారే ఈ $1,00,000 కట్టాలి అనేటువంటి H1B వీసా సంబంధించి ఈ కేవలం కొత్త వీసా పాస్దారులకు మాత్రమే, అంటే కొత్త వీసాదారులకు మాత్రం ఇది, ప్రస్తుత వీసాదారులకు ఇది వర్తించదు అంటూ రెన్యువల్స్ కూడా రుసుము ఉండదు. H1B వీసా దారులకు అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు. $1,00,000 ఫీజుపై శ్వేత సౌధం వివరణ, భారతీయులకు అత్యవసర హెల్ప్ లైన్లు. ఇది ఎవరైతే కొత్త వీసాదారులకు మాత్రమే ఈ $1,00,000 సంబంధించి వర్తించిద్ది, ప్రస్తుతం ఉన్న వాళ్ళకి వర్తించదు. అదేవిధంగా ఎవరైతే రెన్యువల్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా వర్తించదు. బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు తొందరగా తిరిగి వచ్చేయండి అనేటువంటి విషయం చేశారు కదా, అలా తొందరపడి హడావుడి చేయండి, అలాంటి ఆంక్షలు అయితే ఏం లేవు అనేటువంటి విషయాన్ని అటుపక్క అమెరికా కాన్సుల్ నుంచే వార్త వచ్చింది. అమెరికాలో ఐటీ ఇతర ప్రత్యేక నైపుణ్యాల ఉద్యోగాలు చేయడానికి అవసరమైన H1B వీసాలకు $1,00,000 రుసుము విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో $1,00,000 రుసుముపై శ్వేత సౌధం వివరణ ఇచ్చింది. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనపై శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఎక్స్లో స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే ఈ H1B వీసా సంబంధించి ఇప్పట్లో అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి. బయటికి వెళ్ళిన వాళ్ళు తొందరగా వచ్చేయండి అనేటువంటి విషయాలు ఒక హైలైట్ అయితే, దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక మంది ఈ $1,00,000 విషయం బాగా వైరల్ అయ్యేటప్పటికీ కొంతవరకు నిరుత్సాహానికి గురయ్యారు. దీనికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు అయితే కేవలం అమెరికాలోనే ఉద్యోగాలు చేయాలా, అమెరికా సంబంధించింది వెళ్తేనే మనం విదేశాలకు వెళ్ళినట్ట అంటూ కొన్ని దేశాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా తెర ముందు తీసుకొచ్చి ఇక్కడ భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భారీగా చదువుకోవడానికి యూనివర్సిటీలో ప్లేసులు ఉన్నాయి. కేవలం మీరు అమెరికాని ఎందుకు ఆలోచిస్తున్నారు? పదే ట్రంప్ ఈ విధంగా చేస్తూ ఉంటే మనం ఎందుకు భయపడాలి? కాబట్టి యువత అమెరికా అనేటువంటి కళలు మానుకోండి, ఇంకా అనేక దేశాల్లో అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయంటూ కొన్ని దేశాలు ప్రస్తావిస్తూ
చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న సమయంలో ఎక్కడో కొంత తేడా పడిద్ది అనుకున్నారేమో. చివరికి శ్వేత సౌధం ఆఫీసు నుంచి విడుదల చేశారు. ఇది కొత్త వీసాదారులకు మాత్రమే వర్తించింది, పాత వీసాదారులకు కాదు, రెన్యువల్ కూడా వర్తించదంటూ ఇటు అమెరికా నుంచి విడుదలైన ప్రెస్ మీట్ కరోలినా ఎక్స్లో విడుదల చేసినటువంటి వార్త సాయంత్రం నుంచి హైలైట్ అవుతుంది. ఇది ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు. ఇంకా కొంత విశ్లేషణతో మనం విశ్లేషకులు ఉన్నారు, దానికి సంబంధించి విశ్లేషణ ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని మళ్ళీ పేపర్ అనాలిసిస్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.